మొన్న శుక్రవారం జూలై 26న రిలీజ్ అయిన ధనుష్ 50వ సినిమా రాయన్. డైరెక్టర్, యాక్టర్, రైటర్ అన్ని ధనుషే. ఈ సినిమా నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం వర్కింగ్ డేలో కూడా సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది. నిన్న ఒక్కరోజే 10 కోట్ల గ్రాస్ వచ్చింది. సినిమాకు వచ్చిన మిక్స్డ్ రివ్యూ టాక్ను దాటి మాస్ సినిమాగా ప్రూవ్ అయింది. ఇక ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తెలంగాణలో చూసుకుంటే 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 80 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి 90 లక్షలు, ఈస్ట్ గోదావరి నుంచి 50 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 20 లక్షలు, గుంటూరు నుంచి 60 లక్షలు, కృష్ణా నుంచి 50 లక్షలు, నెల్లూరు నుంచి 30 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగుకి మన సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 5 కోట్లకు కొన్నారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. మరో 1 కోటి షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా తెలుగు వరకు. మరో 1 కోటి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తే ఈ మంగళ, బుధు, గురు అంటే మొదటి వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక రెండో వారం నుంచి వచ్చేవన్నీ లాభాలే తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే ఈ సినిమా 4 రోజుల్లో 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 6 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు గ్రాసు. ఇక ఓవర్సీస్ తమిళ్ మార్కెట్ పెద్దది ఓవర్సీస్లో, అక్కడి నుంచి 24 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా రాయన్ సినిమా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు కలెక్షన్స్ కలుపుకొని 82 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 39 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 45 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 39 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 6 కోట్ల షేర్ వస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈరోజు మంగళవారం వచ్చే కలెక్షన్స్, బుధవారం వచ్చే కలెక్షన్స్, ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. లేదా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే గురువారం 7వ రోజు అంటే మొదటి వారంలో కంప్లీట్గా బ్రేక్ ఈవెన్, ఇంకా లాభాలు కూడా తీసుకోవడం స్టార్ట్ అవుతాయి. ఇక నాకు తెలిసి సినిమా ఈజీగా 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేరు అంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఇక అంతకు మించి వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో తమిళ్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం 4వ 100 కోట్ల సినిమా కాబోతుంది రాయన్. మొదటి సినిమా అరణ్మనై 4 అదే బాక్, ఆ తర్వాత 2వ సినిమా మహారాజా, విజయ్ సేతుపతి 55, 3వది మొన్న వచ్చిన భారతీయుడు 2 అది 150 కోట్లు కలెక్ట్ చేసింది, అది హైయెస్ట్ ఈ సంవత్సరం. 4వ సినిమా ఈ సంవత్సరానికి రాయన్ 100 కోట్లు అయితే పక్క. అది మన రాయన్ 4 రోజుల్లో. ధనుష్ 50వ సినిమా 4 రోజుల్లో 82 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 39 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 39 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 6 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 6 కోట్లు హిట్ రావాలి అంటే షేరు 12 కోట్లు గ్రాస్ రావాలి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.